'నానిగారు' తీసిన 'పారడైజ్' మూవీ ఫుల్ స్టోరీ ఏంటో ఈ వీడియోలో అయితే చూద్దాం. నువ్వు చివరి వరకు చూస్తే గాని నీకు స్టోరీ మీదైతే క్లారిటీ అయితే రాదు. స్టోరీ అంతా వచ్చేసి చాలా చిందరవందరగా అయితే ఉంటుంది. నువ్వైతే చివరి వరకు చూడు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని నలుగురికి షేర్ చెయ్యి. ఈ స్టోరీ మీదైతే నలుగురికి ఒక అవగాహన అనేది వస్తుంది. ఫస్ట్ మ్యాటర్‌లోకి వెళ్ళిపోతే 'నానిగారు' వచ్చేసి అన్ని బ్లాక్ బస్టర్ మూవీసే. తినొచ్చేసి 'క్లాప్ బాయ్' కింద స్టార్ట్ అయ్యి మొత్తం మూవీస్ అన్ని బ్లాక్ బస్టర్ మూవీసే తీస్తున్నారు. 'దసరా' మూవీ కానీ, ఇంకా 'హిట్ 3' మూవీ కానీ, 'హాయ్ నాన్న' మూవీ కానీ అన్ని మూవీస్ బ్లాక్ బస్టరే. అండ్ ఇప్పుడొచ్చేసి సరికొత్తగా 'జడల్' అనే క్యారెక్టర్‌తో 'ది పారడైజ్' మూవీలోకైతే వస్తున్నారు. ఇది 'పారడైజ్' మూవీలో మెయిన్ లీడ్స్ ఎవరెవరో చూసుకుంటే 'నాని' గారు అండ్ 'కయోడా లోహర్' గారు అండ్ మన 'బిర్యానీ' క్యారెక్టర్‌లో ఉన్న మన సూపర్ స్టార్ 'సంపునేష్ బాబు' గారు అండ్ అలాగే 'మోహన్ బాబు' గారు. 'మోహన్ బాబు' గారు వచ్చేసి విలన్ రోల్ అయితే చేస్తున్నారు. అండ్ 'కయోడా లోహర్' గారు వచ్చేసి హీరోయిన్. అండ్ 'నాని' గారు వచ్చేసి హీరో. అండ్ మన 'సంపూర్ణేష్ బాబు' గారు వచ్చేసి మన నేచురల్ స్టార్ 'నాని' గారికి ఫ్రెండ్ క్యారెక్టర్ అయితే చేస్తున్నారు. ఇంక ఇవన్నీ పక్కన పెట్టి స్టోరీలోకైతే వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. నువ్వైతే సబ్స్క్రైబ్ మర్చిపోకు మామ. ఇంక స్టోరీలోకైతే వెళ్ళిపోదాం. స్టోరీ ఏంటంటే అడవిలో కొన్ని తెగలన్నవి ఉంటాయి. కొన్ని తెగలు వేరుగా, కొన్ని తెగలు వేరుగా సెపరేట్ అయితే అయిపోతారు. ఒక తెగలొచ్చేసి కాకులనైతే పూజిస్తారు. అదే మన నానిగారి తెగ. నానిగారైతే అప్పటికి పుట్టరు. బ్యాక్ స్టోరీ స్టార్ట్ అవుద్ది మూవీ. నానిగారి ఫాదర్ వచ్చేసి ఈ తెగనైతే చాలా చూసుకుంటారనే చెప్పాలి. ఈ తెగని సొంతం చేసుకోవాలని మన విలన్ ఉన్నాడు కదా! మోహన్ బాబు గారి ఫాదర్ వచ్చేసి ట్రై చేస్తూ ఉంటారు. ఒకరోజు తనొచ్చేసి స్మగ్లింగ్ అయితే చేస్తుంటే, మోహన్ బాబు గారు వారు ఫాదర్ స్మగ్లింగ్ చేస్తుంటే, మన నాని గారి ఫాదర్ వచ్చేసి ఇద్దరైతే ఫైట్ చేసుకుంటారు. ఈ ఫైటింగ్‌లో వచ్చేసి మోహన్ బాబు గారు ఫాదర్ వచ్చేసి మన నాని గారి ఫాదర్‌నయితే చంపేస్తారు. చంపేసి ఆ తెగని నాశనం చేస్తారు. ఈ విషయాలన్నీ పెద్దయ్యాక మన నాని గారికైతే తెలుస్తాయి. తెలిసిన తర్వాత ఈయనకి ఈ విషయాలు తెలిసేటప్పటికి ఈ మోహన్ బాబు గారి ఫాదర్ వచ్చేసి చనిపోతారు. చనిపోయిన తర్వాత మోహన్ బాబు గారినైతే చంపడానికి మన నాని గారైతే ట్రై చేస్తారు. చివరికైతే చంపుతారు. ఇదే మూవీ స్టోరీ. ఇంకా జెళ్ళ విషయానికొస్తే ఈ తెగలో హెడ్ ఉంటారు కదా! మెయిను. ఆయనైతే ఈ జెల్లయితే ఉండాలి. నాని గారి ఫాదర్‌కి కూడా జెల్లుండేయి ఫ్లాష్ బ్యాక్‌లో. అండ్ నాని గారు కూడా ఈ తెగకైతే పెద్దవాళ్ళవుతారు. అంటే 'తండేల్' మూవీలో తండేల్‌లాగా అలా నాని గారు కూడా జెల్లుంటావి. ఇదే పక్కా స్టోరీ. నువ్వైతే సబ్స్క్రైబ్ చేసుకో, షేర్ చెయ్యి.